పల్లెలు పులికించాయి. అభిమాన నాయకుడి రాకతో లక్షలాది గుండెల్లో ఆనందం వెలువరిసింది. వైఎస్ఆర్సీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి గుంటూరు ప్రకాశం జిల్లా పర్యటనలో ప్రజాభిమానం వెల్లువెత్తింది. మహానేత తనయుని కలిసేందుకు పోటీ పడింది. కొంత విరామం తర్వాత గుంటూరు ప్రకాశం జిల్లాల పర్యటనకు వచ్చిన వైఎస్ఆర్సీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డికి ప్రజలు అపూర్వ స్వాగతం పలికారు. ఈలలు, కేరింతలు, పూలతో గ్రాండ్ వెల్కమ్ చెప్పారు. పర్యటనలో భాగంగా ఉద్దండరాయనపాలెం, వడ్లమాను, సంతమావులూరు సహా పలు గ్రామాల్లో పర్యటించారు. పలు వివాహ వేడుకలకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. పర్యటనలో భాగంగా అక్కడక్కడ అభిమానులు, పార్టీ కార్యకర్తలు ఏర్పాటు చేసిన దివంగత మహానేత వైఎస్ఆర్ విగ్రహాలకు నివాళులర్పించారు. ప్రకాశం జిల్లా సంతమాగులూరులో వైఎస్ఆర్ భారీ విగ్రహానికి వైఎస్ జగన్ నివాళులర్పించారు. గుంటూరు జిల్లా పర్యటనలో భాగంగా నాదెండ్ల మండలం చిరుమామిళ్లలో మాజీ ఎమ్మెల్యే దొడ్డ బాలకోటిరెడ్డి కాంస్య విగ్రహాన్ని వైఎస్ జగన్ ఆవిష్కరించారు. విగ్రహావిష్కరణ అనంతరం అక్కడికి వచ్చిన అశేష జనవాహినిని ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రసంగించారు. చంద్రబాబు ప్రతి మాట, ప్రతి అడుగు మోసమంటూ వైఎస్ఆర్సీపీ అధినేత ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి నిప్పులు చెరిగారు. చంద్రబాబు లాంటి అబద్ధాల కోరు దేశంలోనే లేడని మహిళలు, రైతులు చెబుతున్నారన్నారు. రుణమాఫీ పేరుతో రైతులు, డ్వాక్రా మహిళలను నిలువునా ముంచారని మండిపడ్డారు. ఉద్యోగాల పేరుతో యువతను బురుడీ కొట్టించారంటూ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు వైఎస్ జగన్. చంద్రబాబు నాయుడు గారి పరిపాలన గురించి 3 ముక్కల్లో చెప్పండి అనంటే వాళ్ళందరి నోట్లో నుంచి వచ్చే మాట ఏమిటి అనంటే మోసం 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 అన్న మాట ప్రతి ఒక్కరి నోట్లో నుంచి కూడా వస్తా ఉన్నది. ఇచ్చిన హామీలన్నీ నెరవేర్చేలా ప్రభుత్వంపై కలిసికట్టుగా ఒత్తిడి తెద్దామని వైఎస్ జగన్ పిలుపునిచ్చారు. అబద్ధాలతో మోసం చేస్తున్న మోసకారి చంద్రబాబును బంగాళాఖాతంలో కలిపేయాలని ప్రజలను కోరారు. ప్రతి అడుగులోనూ కూడా చంద్రబాబు నాయుడు గారి నోట్లో నుంచి వచ్చే ప్రతి మాట అబద్ధం, ప్రతి అడుగులోనూ మోసం కనిపిస్తుంది. రాబోయే రోజుల్లో అందరం కూడా కలిసికట్టుగా ఒక్కటి కావాలి. ఒక్కటై మోసం చేస్తా ఉన్న ఈ అబద్ధాల కోరను బంగాళాఖాతంలో కలిపే రోజు కోసం మనమంతా కూడా కలిసికట్టుగా పోరాటం చేయాలి. వైఎస్ జగన్ పర్యటన ఆశాంతం ప్రజాభిమానం పెళ్లిబుక్కింది. దారి పొడవునా వైఎస్ జగన్ ను కలిసేందుకు మహిళలు, వృద్ధులు పోటీ పడ్డారు. యువత కరచాలనం చేసేందుకు పరుగులు తీసింది. ఎవరి మనసు నొప్పించకుండా ప్రతి ఒక్కరిని పలకరించుకుంటూ ముందుకు సాగారు వైఎస్ జగన్.